25,000 కేజీలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో పెద్ద ఎత్తున పట్టుబడడం అన్నది పెను సంచలనం. కంటైనరు SEKU 4375-380 నంబర్ గల కంటైనర్ ఏదైతే ఉందో బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి జనవరి 14న బయలుదేరినటువంటి కంటైనర్ ఒక చైనా షిప్కు సంబంధించి దాంట్లో సంజయ్ ఆక్వా మినరల్స్ పేరుతో విశాఖకి సాక్షాత్ నెల 16వ తారీఖున అంటే ఎన్నికల సంఘం ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించిన రోజునాడే సాక్షాత్తు ఈ యొక్క కంటైనర్ ఇక్కడ దొరకడం, దాంట్లో 25,000 కేజీలు కొకైన్ కన్నా ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు సిబిఐ ఇంటర్పోల్ ద్వారాగా అవి పట్టుకోవడం, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ మాదక ద్రవ్యాలు విశాఖ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో ఇక్కడ పట్టుబట్టం అనేది ఎన్నికల నియమావళి ప్రకటించిన రోజు నాడే ఇంత పెద్ద డంప్ అన్నది భారతదేశంలోనే ప్రప్రథమం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయితో 1,000 కోట్ల రూపాయలు వైసీపీ పెద్దలు వ్యాపారం చేస్తున్నారని చెప్పి యువతని ఏదైతే మాదక ద్రవ్యాల మత్తులో గంజాయి మత్తులో ఊగిసలాడుతున్నారని చెప్పి పదే పదే యువత భవిష్యత్తు గురించి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూస్తే గంజాయి రాజధాని కాస్త భారతదేశంలోని విశాఖలో మాదక ద్రవ్యాల రాజధానిగా పేరుగాంచేటువంటి అంశం ఇవాళ తేటతెల్లమైంది. ఈ యొక్క 25,000 కేజీల మాదక ద్రవ్యాలు ఏవైతే పట్టుబడ్డాయో సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇది రెడ్ శాండిల్ పౌడర్ ఏమో అనుకున్నారు. అంటే మన రాష్ట్రం నుంచే ఎర్రచందనం రవాణా అవుతుందన్నది కేంద్ర నిఘా వర్గాలు ఇంటర్పోల్ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉండబట్టే ఏదైతే వైసీపీ పెద్దలు ఎర్రచందనంలో పెద్ద పాత్ర పోషిస్తూ పెద్దగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో వ్యక్తి ఇవాళ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనేటువంటి కోణంలో ఇవాళ సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తే సాక్షాత్తు 1,00,000 కోట్ల రూపాయలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్టు కేంద్రంగా పట్టుబడ్డం అనేది ఇవాళ ప్రపంచం వ్యాప్తంగా ఉలుక్కుపడ్డాయి. జనసేన పార్టీ ఒక్కటే ప్రశ్నిస్తా ఉంది, ఏమి చెన్నై సముద్ర తీర ప్రాంతం, ముంబై సముద్ర తీర ప్రాంతం, ఒరిస్సా సముద్ర తీర ప్రాంతం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతం, మరి భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాలు ఉంటుండగా ఇన్ని పోర్టులు ఉంటుండగా విశాఖ పోర్టు కేంద్రంగానే ఈ మాదక ద్రవ్యాలు ఎందుకు పట్టుబడ్డాయి అంటే ఈ మాదక ద్రవ్యాలు వెనుక 25,000 కేజీల డ్రగ్స్ ఇంత పెద్ద ఎత్తున రవాణా రావడానికి వెనుక వైసీపీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ అండదండలు లేవని అనుకుంటామా మనం? గతంలో చూసాం 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విజయవాడ చెందినటువంటి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని చెప్పి గతంలో ఇదే ప్రభుత్వంలో మనం చూసాం. అంటే ఆంధ్ర రాష్ట్రం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ రవాణాలో భారతదేశంలోనే అత్యంత ఇవాళ మాదక ద్రవ్యాల్ని గంజాయిల్ని ఇవాళ వీళ్ళు విశ్వవ్యాప్తంగా వ్యాపారం చేసినటువంటి కార్యక్రమం జరుగుతుందనేది ఇవాళ తేటతెల్లమైందా లేదా? నిజంగా సిబిఐ అధికారులే కనుక ఇవి కనుగొనకపోతే ఇంటర్పోల్ అధికారుల ద్వారాగా ఇక్కడ మార్చి 16న ఆ కంటైనర్ దించేసి
అంటే ఏంటి నిదర్శనం? ఆ యొక్క షిప్పు అంత వేగంగా ఇక్కడ కంటైనర్ సరిపోయిందంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వర్గాలు 2 రోజుల పాటు ఇవాళ దినపత్రికలో చూసాం. అక్కడ ఆ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించిన కంటైనర్ ని ఓపెన్ చేయడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారంటుంది ఇవాళ పేపర్లో వచ్చినాయి. ఇంత పెద్ద ఎత్తున అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, వైసీపీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ నేతృత్వంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇంత పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుందన్నటువంటిది ఇవాళ తేటతెల్లం అవడం చాలా దారుణం. దీని వెనుకాల ఎంత పెద్దవాళ్ళున్నా ఈ గత 5 ఏళ్లలో ఏదైతే సంజయ్ ఎక్వా మినరల్స్ చేసినటువంటి, అలాగే చెన్నై న్యూపోర్ట్ సంస్థ ఏదైతే ఉందో వీటిలన్నిటిపైన వైసీపీ నాయకులు చేసినటువంటి షిప్మెంట్స్ పైన, వ్యాపారస్తుల పైన పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే జనసేన పార్టీ అభ్యర్థి చేస్తున్న కార్యక్రమాలని అడ్డుకోలేయడంలో మీరు కీలక భూమిక పోషిస్తా ఉన్నారు. ఈ విజిల్ అనేటువంటి ఒక యాప్ ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం ఆ యాప్ ని రూపొందించింది. మీరు కనుక నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ విజిల్ మేము కంప్లైంట్ చేస్తాము. ఎన్నికలు సక్రమంగా జరిగేలాగా మేము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం.